శృతి వాళ్ళ అమ్మ ప్రభావతికి కాల్ చేసి ఇలా అంటూ ఉంటుంది. ఏంటి ఫంక్షన్కి అందరూ వస్తున్నారా అని చెప్పి అడుగుతుంది. దాంతో ప్రభావతి అయితే అందరిమీ వస్తున్నాము అని చెప్పి అంటుంది. మరి ఆ బాలుగాడు వస్తున్నాడా అని చెప్పి అడుగుతుంది. బాలు రావాలని మా వారు ఖచ్చితంగా చెప్పారు, బాలు కూడా మాతో పాటు వస్తాడు అని చెప్పి ప్రభావతి అంటుంది. అది వినగానే అక్కడ ఉన్న శృతి వాళ్ళ అమ్మ అయితే సరేలేండి అని చెప్పి ఫోన్ కట్ చేస్తుంది. ఇక వెంటనే వాళ్ళ ఆయనతో చెప్పి, ఏమండి మన ప్లాన్ సక్సెస్ అయింది, ఆ బాలుగాడు ఫంక్షన్కి వస్తున్నాడు, ఫంక్షన్కి రాగానే నేను ఆ బాలుగాడి చేతే వాళ్ళ నాన్న సత్యం పరువు తీసేలా చేస్తాను, చూస్తూ ఉండండి అంటూ వాళ్ళ ఆయనతో చెబుతూ ఉంటుంది. అది వినగానే శృతి వాళ్ళ డాడీ అయితే చాలా సంతోషిస్తారు. ఇక బాలు ఎప్పుడు వస్తాడా, ఎప్పుడు పరువు తీద్దామా అని చెప్పి వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న ప్రభావతి అయితే మీనాతో ఇలా అంటూ ఉంటుంది. ఇదిగో ఫంక్షన్కి రాణిస్తున్నాం కదా అని మీరు ఏదైనా గొడవ చేశారనుకోండి మర్యాదగా ఉండదు. అక్కడ మీ ఆయన ఏదైనా గొడవ చేశాడు అంటే నేను పెద్ద భద్రకాళిలా మారుతాను, అర్థమవుతుంది కదా. అక్కడ ఎలాంటి పరువు తీయకుండా నువ్వే చూసుకో, అర్థమవుతుంది కదా. నీ భర్తకు నువ్వే నచ్చ చెప్పాలి, ఏం చెప్పానో గుర్తుంది కదా. నువ్వు కానీ ఏమైనా చెప్పకపోయావో నేనైతే మహంకాళిలా మారి ఏం చేస్తానో నాకే తెలీదు అంటూ ప్రభావతి అంటూ ఉంటుంది. ఇక ఆ మాట వినగానే మీనా అయితే వెంటనే బాలు దగ్గరికి వెళ్ళి, ఏమండి రేపు ఫంక్షన్కి వెళ్తాం కదా, అక్కడ మీరు ఎలాంటి గొడవ చేయవద్దండి, ఇప్పుడే నాకు అత్తయ్య వార్నింగ్ ఇచ్చారు అని చెప్పి అంటుంది. దాంతో అక్కడ ఉన్న బాలు తన చేతిలో ఉన్న పిల్లో విసిరేసి, నేను అక్కడ గొడవ చేస్తాను, అక్కడ గొడవ చేయడానికే వస్తాను అంటూ గట్టిగా అంటాడు. అది వినగానే మీనా ఒక్కసారిగా షాక్ అయి చాలా బాధపడుతూ ఉంటుంది. ఇక అక్కడ ఉన్న ప్రభావతి అయితే బాలు ఎలాంటి గొడవ చేస్తాడో ఏంటో అని చెప్పి భయపడుతూ ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, please subscribe our channel.